రెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితో స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేంది బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు. అందుకే నేను చెప్తుండే అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే ఇక అయిపోయిన దాని గురించి అవసరం లేదు కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్సీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్సీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గానుగపాడు చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా ఆర్ఎండ్బికి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్ జనగాం పక్కకే ఉన్న డోర్నకల్ ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పి మేము చేపట్టిన హ్యామ్ రోడ్స్ దాదాపు 15-16 వేల కోట్లు పంచాయతీరాజ్ 13,000 కోట్లు ఆర్ఎండ్బితోని పర్మనెంట్ సొల్యూషన్. నా నమ్మకం ఏంటంటే ప్రతి గ్రామం రహదారులతో కలిసేలా చేయడం మా లక్ష్యం. పేదవాడి ఇంటి ముందు రహదారి పడితేనే అది నిజమైన అభివృద్ధి. అలాగే గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్ ఉండాలి. అది సింగిల్ రోడ్ అయినా సరే మన మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ ఉండాలి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలన్నా యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా అక్కడ లోకల్ ఉపాధి కలగాలన్నా కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబుల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు కావాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల ఆర్ఎండ్బి రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు మా ప్లాన్ ప్రకారం ఆర్ఎండ్బి శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని కాలేజీలు ఆర్ఎండ్బి ఆఫీసులు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసినారు. మాకు వచ్చే బడ్జెట్లో అది చెప్పాలంటే అసలు స్టోరీ చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో ఆర్ఎండ్బిలో డిపార్ట్మెంట్ టేకప్ చేసి మీరు వాటి కలెక్టర్ ఆఫీస్లో బిల్డింగ్ చేయకపోతే మా బడ్జెట్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పేమెంట్ చేస్తూ కొద్దిగా ఆ క్లియరెన్స్ చేస్తున్నారు. ఆ కట్టిన కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు
హరీష్ అన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఇవ్వైతే కట్టుకుంటున్నాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు, ఎమ్మెల్యే పోయి ఆడ సంసారం చేస్తూ ఉంటుండు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది నువ్వే ఇవ్వాలి. మాకు వచ్చి ఆర్ఎండ్బి బడ్జెట్ ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం ఆర్బీఐతోని. ముఖ్యమంత్రి గారు నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది 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 కాదు సార్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరే ఇచ్చినట్టుంటున్నారు. హరీష్ రావు గారే వేయించినాము. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో దేశంలో 10 ఏళ్ళన్నా ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలే. చెప్తున్నా మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. అరే నేను అందుకే ఈరోజు సార్ ఒకటి ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అన్న చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా. వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే. ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పిల్లలు చేసి వదిలిపెట్టావు. ఇది సార్ స్పీకర్ సార్, మా హరీష్ గారు ఇంత పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు 2 నెలలు పూర్తి చేయొచ్చు. ఆయన నెంబర్ 2 మినిస్టర్, ఆయన రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా నా మీద పెట్టిన బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో రోడ్ల మీద మీరు అనుకుంటున్నారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది, రాగానే ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేస్తాం. మీరు ఊహించుకొని అంటే మీకు కలబడ్డదో ఏం పడ్డదో. నిన్ననే మన టెండర్ లాస్ట్ డేటు నిన్న సాయంత్రం ఓపెనింగ్ అయింది. ఇంకా 10 రోజులు టెక్నికల్ ఎవాల్యుయేషన్. అంటే ప్రతిదీ ఏంటంటే అందరూ కూడా సార్ అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు సార్. అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు. మీరే చెప్పింది కదా మీరే చెప్పింది కదా సింగరేణి గురించి. ఒకసారి కేంద్రంలో ఒకసారి రాష్ట్రంలో 80% జరుగుతాను వీళ్ళే అని చెప్పి అదే చెప్తున్నా. అక్కడ కేంద్రంలో పార్లమెంట్లో ఇక్కడ పోరాటం చేసి ఆపిన వారిని నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో మీరే కళలు కంతులు. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి నేను చెప్తున్నా, అది ఫస్ట్ వెళ్ళబెట్టింది. అరే రాజశేఖరరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను చెప్పకముందే మా హరీష్ అదే మీరు అరే చెప్పిన కదా, మీరు చెప్పిన రోడ్స్ మీరు ఏమైనా ఇప్పుడు మా హరీష్ అన్న మాట్లాడిస్తా కదా, హరీష్ అన్న మాట్లాడి నేను జనగామ ఫస్ట్ చెప్పే సార్, జనగామ నేను ఒకసారి 5 ఏళ్ళు ఎంపీగా నన్ను ఎన్నుకున్నారు. తప్పకుండా హ్యామ్లో ప్రతి రోడ్డు మండల కేంద్రానికి హ్యామ్ కానీ నాన్ ప్లాన్ కానీ ఒకటి గుర్తుపెట్టి మన సిఆర్ఎఫ్లో కూడా 35 కోట్లు పెట్టినా హ్యామ్లో
నాన్ ప్లాన్లో కంపల్సరిగా సిద్దిపేట జనగాం కలిసే రోడ్డు కానీ మధ్యలో దుబ్బాక లింక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. రేపు ప్రైస్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాం. ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఈ మంత్ ఎండింగ్ ఓపెన్ చేస్తాం. మీరు చూసుకోండి, తప్పకుండా మీ రోడ్లు అన్ని కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది. అందుకనే ఆలస్యమైంది. ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్డు కూడా కలిసే విధంగా పెట్టడం జరిగింది. ఇంకా కూడా 4,000 కోట్ల ప్రొవిజన్ ఉన్నది, దాన్ని కూడా తీసుకొని పెడతాం. దీన్ని మనం ఒకటే స్టేట్ కాదు, 8 రాష్ట్రాలు యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 2006లో యామ్ మోడల్ ప్రవేశపెట్టిన సేమ్ గైడ్ లైన్స్తోనే రోడ్స్ వేస్తున్నాం. ఇది అన్ని స్టేట్ల కంటే మనమే అడ్వాన్స్గా ఉన్నాం. మిగిలిన కూడా టెండర్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ళకోసారి మళ్ళీ టెండర్లు పిలిచే విధంగా 15 ఇయర్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకుంటూ ఆ మోడల్లో టెండర్ పిలిచి 15 రోజులు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో మీరు ఏమైనా మిస్ అయితే అది కూడా చేస్తాం. ఇప్పుడే మా అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చిట్యాలకెళ్ళి భువనగిరి కూడా 4 లేన్ వరకు 300 కోట్లతో అది కూడా యామ్లో ఇంక్లూడ్ చేసినాం. అది కూడా 1 వీక్లో ప్రైజ్ బిడ్ గెలుస్తున్నాం. మీ అందరు కూడా మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మీ అందరికీ మీరు 10 సంవత్సరాలు మీ కాన్సన్ట్రేషన్ అంతా కాళేశ్వరం మీద ఉండే ఈ 10 మేము మాకు ప్రాజెక్టులతో పాటు సార్ ప్రాజెక్టులతో పాటు సిననా నేను 2 నిమిషాలు ముగిస్తా. నేను మంచి మాటలు చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుని నేను మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? నాకు పదవుల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం అనే మంత్రి పదవి రాజీనామా చేసిన నేను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా సార్? వీళ్ళు నేను చెప్పే మాట లేదండి. నేను నిజాయితీగా ఓపెన్గా ఉన్నట్టు మాట్లాడే మనిషిని. స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే ఒప్పుకోను. ఎవరు అయినా సరే సొంత పార్టీలో ఉన్న మంచి పదవి వదిలిపెట్టా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. దయచేసి మీరు వినండి. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీరు సహకరించండి. టెండర్లు ఓపెన్ చేయకముందే ఏ విధంగా మూసిని నల్గొండ జిల్లా ప్రజలు బతకాలని చెప్పి వాళ్ళని కల్పిస్తే 1,00,000 కోట్లు సార్ స్పీకర్ సార్ ఒక నిమిషం. 30 లక్షల మంది నల్గొండ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎప్పుడు సస్తావో తెలియదు. ఆ మూసి క్లీన్ చేద్దామంటే వద్దరు. యామ్ ప్రాజెక్టులో రోడ్లు మంచిగా వేద్దామంటే దానికి టెండర్లు ఓపెన్ చేయకముందే మా హరీషన్ అంటుడు అయిపోయి అంటుడు. అసలు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక 10 రోజులకు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏమి చేయొద్దు, వీళ్ళు ఏమి చేయొద్దు, ఎప్పుడు ఏదో ఒకటి బదనాం చేయాలని. దయచేసి మీకు కోరుతున్నా, మేము చేసే అభివృద్ధికి సహకరించండి. ఈ రోడ్ల విషయంలో మూసి విషయంలో లాగా మా నల్గొండ ప్రజలు 40 లక్షల మందిని మీరు కసి పట్టుకున్నట్టు. అందుకనే ఒక్క సీట్లో కూడా 10,000 ఓట్లు కూడా రాలేదు సార్. మా దగ్గర శామిల్ గారు ఒక్క దగ్గర మా గౌరవ ఎమ్మెల్యే వచ్చి నా దగ్గర టికెట్ ఎత్తుకున్నాడు. వచ్చిండు ఈరోజు వచ్చిండు సార్. ఈరోజు వచ్చి జాయిన్ అయ్యిండు. తెల్లారి నామినేషన్ వేస్తే 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ఒకవేళ లాస్ట్కు నల్గొండ జిల్లా ప్రజల్ని ఫ్లోరైడ్ మీద మూసి మీద మీరు చేసిన నాశనానికి మా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మొన్న ఎన్నికల్లో మీకు చూపించారు. దయచేసి మూసి గడ్డపడకండి, రోడ్స్ కూడా అడ్డం పడకండి. మీరు చెప్పినవి నోట్ చేసుకున్నాం. తప్పకుండా మీకు గౌరవం ఇస్తాం. మీరు చెప్పిన రోడ్లని చేపించే బాధ్యత
ఓకే ఈ గారిని పోస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట ఈ గారిని వారం కిందనే పోస్టింగ్ ఇచ్చిన్నావు. ఇప్పుడే తెలుసుకున్నాను ఈఎన్సీ గారిని పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన నేనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన జాయిన్ చేపిస్తాం. జాయిన్ చేపించి ఏఐసి ఫిలప్ చేస్తాం. దయచేసి మరొకసారి మీ ద్వారా అన్ని పార్టీలు శాసనం మా పార్టీ కాదు ఈ హ్యామ్ రోడ్స్తో 2 years టార్గెట్ పెట్టుకున్నా 2-3 months అటు ఇటు అయినా సరే రాత్రి మౌన్ మా ఇంజనీర్స్తో కష్టపడి క్వాలిటీతో ఈ రోడ్స్ను పూర్తి చేపించి తెలంగాణ ఈజ్ ద బెస్ట్ రోడ్స్ అని ఇండియాలో ప్రూవ్ చేస్తారని మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళకి హామీ